నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నిందలు వస్తాయంట. అయితే నిందలు ఎవరి గురించి రావాలి అంటే, మనం దేవుని నామము నిమిత్తము నిందలు అనుభవించాలంటే, మనం మన కోసం బ్రతికితే నిందలు వస్తాయి. దేవుని కోసం బ్రతికిన నిందలు వస్తాయి. ప్రభు అన్నాడు, నా నామం నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చూడండి, ప్రభు అన్నాడు, నా కోసం మీకు నిందలు వస్తాయ్యా, అవమానాలు వస్తాయి. నా నామం నిమిత్తమై జనులు మీ మీద చెడ్డ మాటలు కూడా చెప్తారు. ఆయన మీరేం చేయాలి అంటే సంతోషించండి. దేని గురించి వస్తున్నాయి? దేవుని కొరకు మీదకు నిందలు వస్తున్నాయి అని సంతోషించండి. మీరు చేసిన దానికి నిందలు వస్తున్నాయి అంటే దానివల్ల మీకు ఎటువంటి బహుమానం దొరకదు. కానీ దేవుని కొరకు మీరు నిందలు అనుభవిస్తే మీరు సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. పరలోకమందు మీ ఫలము అధికమైద్ది. పరలోకంలో మన కొరకు దేవుడు చక్కని ఫలాన్ని, ఒక చక్కని బహుమానాన్ని సిద్ధపరిచాడంట. ఆ బహుమానం ఇంకా అధికమైద్దంట, గొప్పదైది. దేవుని కొరకు నీకు నిందలు రావాలి, అవమానాలు రావాలి, ఎగతాళి చేస్తారు జనం, నిన్ను చూసి చులకనగా మాట్లాడతారు. అయినా కానీ యేసయ్య ఏం చెప్పాడు? వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నాడు. నిన్ను నిందించారని, దూషించారని, అవమానపరిచారని, నిన్నేదో తక్కువ చేసి మాట్లాడారని వాళ్ళని అసహించుకోవద్దు. కానీ వారిని తిరిగి నువ్వు దూషించొద్దు. కానీ దేవునికి నువ్వు అప్పచెప్తే దేవుడు నిన్ను గొప్ప ధనవంతుడిగా పరలోక రాజ్యంలో ఉంచుతాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల్లో దేవుని సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారిని కొట్టి సరసాల్లో పడవేశారట. సరసాల్లో పడేసేసి వారి యొక్క వస్త్రాలు లాగివేసేసి బెత్తాలతో వారిని కొట్టి, యేసుని గురించి మీరు బోధించొద్దు, యేసుని గురించి మీరు ప్రకటించొద్దు అని వార్నింగ్ ఇస్తే విడుదల చేశారు. అయితే శిష్యులు ఏమనుకుంటున్నారంటే, ఆ నామం కొరకు, యేసయ్య నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి వెళ్ళిపోయారు. దేవుని కోసం మాకు అవమానాలు వచ్చినా బాధ లేదు, దేవుని కొరకు మాకు నిందలు వచ్చినా బాధ లేదు. మేము దేవుని యొక్క మాటలను మాత్రము బోధించకుండా ఉండలేము, దేవుని యొక్క మాటలు మేము ప్రకటించకుండా ఉండలేము. మేము సమస్తము కోల్పోయినా, మాకు సమస్తము దూరం అయిపోయినా మేము మాత్రము దేవుని మీద మాత్రమే ఆధారపడతాము. వారికి నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, వారిని కొట్టారు, సరసాల్లో పెట్టారు. వారు దొంగతనం చేశారనో, అబద్ధం ఆడారనో, మోసం చేశారని కాదు, వారు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు కనుక దేవుని కొరకు వారు శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. అయితే వారు అంటున్నారు, ఆ నామము కొరకు, యేసుక్రీస్తు నామం కొరకు అవమానము పొందటానికి కూడా మేము పాత్రులమే. చూడండి ప్రియులారా, దేవుని కొరకు నీకు అవమానాలు వస్తున్నాయా? ఎవరినన్నా ప్రార్థనకి పిలవాలంటే, నాకెందుకులే, నేను వస్తే చాలు, వాళ్ళతో నాకొద్దు, వీళ్ళతో నాకొద్దు, వీళ్ళని పిలవను అంటున్నారు. అసలు దేవుని కొరకు ఎటువంటి శ్రమలు మీకు వస్తున్నాయి? దేవుని కొరకు మీరు ఎటువంటి నిందలు అనుభవిస్తున్నారు? దేవుని కొరకు మీరు ఎటువంటి అవమానాలు పొందుతున్నారు? మరి దేవుని బిడ్డలైతే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళైతే మరి ఆ నామం కొరకు అవమానము సైతము పొందాలి. యేసయ్య కోసం మనకు ఏమొస్తాయంట? అవమానాలు వస్తాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు దేశానికి మోషే రాజవాలి. అయినా విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు.
ఏలయనగా ప్రతిఫలముగా కలగబోవు బహుమానము దృష్టించాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఐగుప్తు ధనం అల్పకాల పాప భోగములది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 70-80 సంవత్సరాలు నువ్వు ఖరీదైన కారులో తిరిగినా, ఖరీదైన భోజనం చేసినా, ఖరీదైన బట్టలు కట్టుకున్నా, ఖరీదైన గృహాన్ని నువ్వు నివసిస్తున్నా, ఈ లోకంలో అనేక చదువులు, పదవులు, ఉద్యోగాలు ఎన్ని నువ్వు ఏలినా ప్రియమైన వాళ్ళరా, దేవుడు అంటున్నాడు ఇది యొక్క ఐగుప్తు యొక్క ధనము. వాస్తవానికి మోషే ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలి, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపము. అల్పకాలం, భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు. నీ జీవం ఏ పాటిది? నీవు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి దానవు, ఆవిరి వంటి వాడవు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవితము అల్పకాలమే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి వాని ప్రాణం పోగొట్టుకోవటం ద్వారా అతనికి ఏం ప్రయోజనం? నీ ఆస్తి ఉగ్రత దినమున అక్కరకు రాదు. నీ కలమి విస్తరించడం జీవానికి మూలం కాదు. ఇక్కడ క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నేను అవసరమైతే క్రీస్తు కొరకు నిందల పాలవుతాను, అవమానాల పాలవుతాను, ఇబ్బందుల పాలవుతాను, శ్రమల పాలవుతాను, కానీ ఐగుప్తు సుఖము నాకొద్దు, ఐగుప్తు యొక్క పాప భోగములు నాకొద్దు, ఐగుప్తు ధనము నాకొద్దు. క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట మోషే. ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ఆయన పరిగెత్తలా, దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన పరిగెత్తాడు. చూడండి ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చారు. వీరందరూ ఐగుప్తు ధనాన్ని సంపాదించుకోవటానికి ఎంపర్లాడుతూ ఉన్నారు. ప్రభు ఏమన్నాడంటే క్షయమైపోయే దాని కొరకు మీరు కష్టపడవద్దు. ఒక గృహం కట్టుకుంటావు, కొన్నాళ్ళకి అది పాత పడిద్ది. కొత్త బట్టలు కొనుక్కుంటావు, కొన్నాళ్ళకి అవి పాత పడిపోతాయి. మంచి ఆహారం తింటావు, వండుకుంటావు, తింటావు, తర్వాత అది జీర్ణమైపోయిద్ది. ఈ లోకంలో ప్రతిదీ కూడా శిథిలమైపోయేదే కానీ శాశ్వతమైనది ఏదైనా ఉందా? నీ శరీరాన్ని చూడు, బాల్య దినములో ఒకలాగా, యవ్వన కాలంలో ఒకలాగా, నడిప్రాయంలో ఒకలాగా, వృద్ధాప్యంలో ఒకలాగా నీ శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు నువ్వు చూస్తూ ఉన్నావు. ఈ లోకములో శాశ్వతమైనది, స్థిరమైనది ఏదీ లేదు ప్రియమైన వారలారా. ఇదంతా కూడా అల్పకాలమే. అల్పకాల పాపములను, భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచాడు మోషే. దేవుని ప్రజలతో శ్రమలు పొందటము మేలు. ప్రియమైన వారలారా, దేవుని కొరకు నువ్వు శ్రమలు అనుభవించాలి. పౌలు గారు అంటాడు అపోస్తల కార్యాల్లో, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరముగా ఉండాలని బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు చెప్పిన మాట కాసేపటికి ఉండదు. స్థిరమైన మనసు మనకు లేకపోవటం వల్ల, చంచలమైన మనసు మనం కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. పాపం అనే దాస్యము నుండి, పాపం అనే బంధకముల నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించినా కానీ మరలా మనం ఆ పాపం అనే దాస్యానికి వెళుతున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తును విడిచిపెట్టారు కానీ ఐగుప్తు యొక్క ఆలోచనలు ఏ విధముగా కూడా వారు విడిచిపెట్టలేదు. మోషే అది అంటున్నాడు, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై శ్రమపడుట, ఆయన బిడ్డలతో కలిసి బ్రతుకుట ఎంతో గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు మోషే. హల్లెలూయా. ఎవరి కోసం వచ్చినాయి ఈయనకి నిందలు, శ్రమలు? దేవుని కోసం వచ్చినాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు, నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, అయినా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయండి, పరలోకములో మీకు ఫలము అధికమైద్ది. హల్లెలూయా.
మోషే ఏ పాపం చేయలేదు, మోషే ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అలాంటి వారి కొరకు దేవుడు గొప్ప బహుమానాన్ని పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఎప్పుడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడైనను దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు. మనం చేసిన తప్పులకి శ్రమలు పొందటం కాదు, మనం చేసిన అప్పులకి ఇబ్బందులు పడటం కాదు, మనం చేయని దానికి మనం ఇబ్బందులు పడాలి. మన వల్ల తప్పు లేకపోయినా మనం నిందను అనుభవించాలి. ఈ మాట నాకు చాలా నచ్చిన మాట. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువారు అన్యాయంగా శ్రమ పొందాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా ప్రభువారు మౌనంగా ఉన్నాడు. ఆయన అరవడు, కేకలు వేయడు, ఆయన కంఠ స్వరాన్ని వీధుల్లో వినబడినీడు. చూడండి, యేసు ప్రభువారు అన్యాయమైనటువంటి తీర్పును పొందాడు. ఆయన అన్యాయమైన తీర్పును పొందాడు. ఆయన పాపం చేసి సిలువ వేయబడలా, ఆయనకు అన్యాయమైన తీర్పును తీర్చారు లోకం. అలాగే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందాలి. మనం వల్ల తప్పు లేకపోయినా శ్రమ పొందాలి. పోతీఫర్ భార్య ఉంది. యోసేపు సుందరుడై ఉన్నాడు, అందగాడై ఉన్నాడు. యోసేపు మీద కన్ను వేసింది, పాపం చేయమంది, ఒప్పుకోలేదు. చూడమ్మా, నీ పెనుబట్టి నీ ఇంటి మీద నాకు అధికారాన్ని ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారాన్ని ఇవ్వలేదు. ఇంతటి ఘోరమైన పాపం చేసి నా దేవుని ఎదుట ఇంత పాపాన్ని నేడ మూట కట్టుకునేదని చెప్పేసి ఆమె దగ్గర నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఆయన యొక్క వస్త్రాన్ని లాక్కుంది. ఆయన పై కండువాను లాక్కొని భర్త వచ్చినాక చెప్పిద్ది, ఇదిగో ఈ మనుషుడు నన్ను అవమానపరచడానికి వచ్చాడు, దానికి ఇదే గుర్తు ఆధారం, ఇదిగో ఆయన వస్త్రం నా చేతిలో వదిలిపెట్టి పారిపోయాడు. చూడండి, యోసేపు ఏమైనా పాపం చేశాడా? ఏమైనా తప్పు చేశాడా? ఇప్పుడు నింద వచ్చిందా లేదా? ఆయన చేయని తప్పుకి, ఆయన చేయని పాపానికి 2 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. 2 సంవత్సరాలు, 2 గంటలు కాదు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. నిజం నిలకడ మీద తెలిసిద్ది అంటారు కదా, అబద్ధం చెప్పులు తొడుక్కునే లోపు లోకం అంతటి తిరిగి వచ్చిందంట. నిజం అనేది నిలకడగా తెలిసిద్దట. యోసేపు 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేనికి వెళ్ళాడు? ఆయన అన్యాయముగా శ్రమ పొందుచు ఉన్నాడు. ఆయన దేవుని గురించిన మనస్సాక్షి కలిగిన వాడు. దేవుని మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల కుటుంబాలను పాడు చేయాలని కోరుకోరమ్మా. గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఇతరులకు సహాయం చేసి వీరు నష్టపోతారేమో, కానీ ఇతరులను నష్టాల పాలు, కష్టాల పాలు, ఇబ్బందుల పాలు చేయాలని దేవుని మనసు కలిగిన వాళ్ళు ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ అలా అనుకుంటున్నారంటే వాళ్ళు దేవుని పేరును తగిలించుకున్న వాళ్ళే, కానీ దేవుని కొరకు బ్రతికేవాళ్ళు కాదు, దేవుని సన్నిధిలో నడిచేవారు అంత మాత్రము కాదు. అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతికేవాళ్ళు అన్నమాట. ఆయన అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగిన వాడై ఉండి దుఃఖం సహించాడు గనక యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను దూషించిన వారు, నిన్ను నిందించిన వారు నీకంటే గొప్పగా ఉంటే నువ్వు బాధపడద్దు, నీకంటే గొప్పగా ఉన్నా నువ్వు బాధపడద్దు. ఎందుకో తెలుసా? అన్నీ చూస్తున్న దేవుడు ఉన్నాడు. మనకు సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో పని లేదు. మనకు దేవుడు ఉన్నాడు, ఆయనకి సమస్తం తెలుసు. అందుకని దేవుడు అంటాడు, యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా తిరుగుతుందంట. ఎందుకు? యథార్థవంతుల్ని బలపరచడానికి.
మనల్ని బలపరచడానికి. నువ్వు ఏ విషయంలో బలహీనపడ్డావు? అనారోగ్యంగా ఉండవా? అప్పులతో బాధపడుతున్నావా? బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా? సమస్యల వల్ల నువ్వు సతమతమవుతున్నావు. ఏదేమైనా కానీ నువ్వైతే మాత్రం దేవుని దృష్టిలో మాత్రం ఏ తప్పు చేయని వాడిగా ఉండు. హల్లెలూయా. మరియమ్మ గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగిందే కానీ ఆమె ఏ పాపము చేయలేదు. ఆ మాట ఆమె ఎవరికి చెప్పినా వినలేదు. ఆమె భర్త అయితే నీతిమంతుడు యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. గలిబిలిగా, కలవరంగా, ఆందోళనకరంగా, ఆవేదనగా ఆయన ఆలోచిస్తూ ఉన్న తరుణంలో అలా ఆలోచించి ఆయన నిద్ర పట్టింది. ఆ కల్లో దేవుడు మాట్లాడాడు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి అభ్యంతరపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అన్నప్పుడు ఆయన మనసు కొంచెం కుదుట పడింది, ఆయన మనసు కొంచెం నెమ్మది పడింది, ఆయన కొంచెం సంతోషించాడు. నువ్వు ఏ విషయంలో కలవరపోతున్నావో నాకు తెలియదు, కానీ నీ కలవరాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పనుకో, నీకు మంచి సొల్యూషన్, మంచి పరిష్కారం, మంచి సమాధానం మాత్రం దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. చూడండి, యోసేపు ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పు ఆయన వల్ల లేకపోయినా అన్యాయంగా శ్రమ పొందుతూ వచ్చాడు, జైలుకి వెళ్ళాడు. చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ దేశానికి 2వ రాజుగా దేవుడు చేశాడు. ఫరో సముఖంలోనికి యోసేపు వెళ్ళి నిలబడిన తర్వాత ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి 2వ రాజుగా పరిగణించబడ్డాడు. పడిన వాళ్ళని పడినట్టుగా దేవుడు ఉంచుడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా శత్రువా, నన్ను చూసి నువ్వు అతిశయపడవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేస్తాను, అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగై ఉంటాడు. చూసారా, నేను కింద పడ్డానని సాతాను నవ్వుతున్నాడేమో, నేను కింద పడిన దేవుడు నన్ను లేవనెత్తుతాడు. నేను చీకట్లో ఉన్నానని నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావేమో, అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగై ఉంటాడు. ఖచ్చితంగా నా తలను ఆయన ఎత్తుతాడు. ఈరోజు నన్ను ఎవరైతే నిందిస్తున్నారో, అవమానిస్తున్నారో, అపహాస్యం చేస్తున్నారో, ఎగతాళి చేస్తున్నారో, నేను ఎక్కడ నిందించబడ్డానో అక్కడ మంచి ఖ్యాతిని, మంచి పేరును దేవుడు నాకు కలుగు చేస్తాడు. దేవుడు నాకు తప్పకుండా కలుగు చేస్తాడు. నిరీక్షణ అనమాట. అందుకని బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. దుష్టుడు ఎవడు తరంకుండానే పారిపోతాడు. ఒకరోజు ప్రతిపాడులో రాత్రి 11 గంటల టైంలో నేను ప్రార్థనకి వెళ్ళి వస్తున్నాను. నా బండి లైట్ శబ్దం, కొంతమంది పేకాట ఆడుతూ ఉన్నారు. ఆ టైంలో కూర్చొని పేకాట ఆడుతున్నారు. నేను బైక్ వేసుకొని వస్తుంటే వాళ్ళు నన్ను పోలీస్ అనుకొని పేకాట పడేసేసి ఎవడిదాన్ని ఆడు పరిగెత్తుతున్నాడు. ఒక ఆయన అయితే ఆ ఇంటికి బెల్ట్ వేసిన సువ్వ ఉంటుంది కదా, పరిగెత్తుకుంటూ పోయి ఆ సువ్వ, ఇంటికి వేసిన బెల్ట్ సువ్వ ఇటు గుచ్చుకొని ఇటు వచ్చేసి. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలంటే, మనం ఏ తప్పు చేయకపోతే ఎవరు వచ్చినా మనకేం భయం ఉండదు. మనం తప్పు చేస్తే మాత్రం మన మొహం చెప్పిద్ది, మన కళ్ళు చెబుతాయి, మన నోరు, మన మాటల విధానం చెప్పిద్ది. మనం తప్పు ఎవరో సాక్ష్యాలు అవసరం లేదు, నీ ముఖ లక్షణమే నీ తరపున సాక్ష్యం ఇచ్చింది. కాబట్టి 99 సంవత్సరాల అబ్రహాముకు కూడా నువ్వు నిందారహితుడు అయి ఉండమన్నాడు అంటే అబ్రహాముకు కూడా నిందలు వస్తాయనేగా. మరి మనకు నిందలు వస్తాయి, కానీ మన గురించి రావడం కాదు. మనం దేవుని కొరకు నిలబడినప్పుడు నిందలు రావాలి, అవమానాలు రావాలి, ఎన్నో వస్తాయి. కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, అయినా మనం తట్టుకోవాలి. అంటే ఇది నా జీవితంలో ఎలాంటివి కూడా చాలా జరిగినాయిలేమ్మా. నేను చెప్పే సమయం వచ్చినప్పుడు చెబుతాను. దేవుడు ఆశీర్వదించాడు, నన్ను కూడా మంచిగా చాలా విషయాలు దీవిస్తూనే వచ్చాడు. ఏదేమైనా కానీ మనం దేవుని సన్నిధిలో దైవజనుడిగా నేను నడుస్తున్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నాను. మనం ఎలా నడవాలంటే నిందారహితులుగా నడవాలి,
ఎదుటి వ్యక్తికి అనుమానం తెప్పించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. వీలైనంత మటుకు ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది వాళ్ళకు మనం ఇవ్వాలి. ఒకవేళ నిందలు వచ్చినా ఎవరి నిమిత్తం రావాలంటే మనం దేవుని నిమిత్తం రావాలి. దేవుని నామం నిమిత్తం కనుక నీకు నిందలు వచ్చినాయి అంటే నువ్వు ఆనందపడాలి, సంతోషపడాలి. ఇందాక ఈ అమ్మాయి కొన్ని మాటలు చెప్పింది, నా కళ్ళ నీళ్ళు కూడా వచ్చినాయి. నేను ఆ మాటలు చెప్పలేనులే. నేను వచ్చినప్పుడు ఇదిగో ఇలా అనుకున్నారన్నా, అలా అనుకున్నారన్నా, ఇదిగో అలా అనుకున్నారన్నా అని చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. మరి అలాంటి నిందలు పడినప్పుడే కదా దేవుడు మనల్ని ఆశీర్వదించేది. మనం తప్పు చేస్తే మనం వాళ్ళు అన్నదానికి మనం చేసిన దానికి సరిపోయిద్ది, సెల్లయిద్ది. మనం ఏ తప్పు చేయనప్పుడు నిందలు పట్టమంటే ఏంది? దేవుని కొరకు అది గొప్ప భాగ్యం. మోషే ఎలా దేవుని కొరకు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట, దేవుని ప్రజలతో శ్రమలు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. అలాగే మనం కూడా ఆ విధంగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ వినే సమయం లేదు, టైం కూడా అయిపోయింది. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.